3 నెలల నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండలంలోని కుట్టాల, వెల్వకన్ని గ్రామంలో చౌకధరల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3 నెలల రేషన్ పంపిణీ విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్టాక్ పరిశీలించి లబ్ధిదారులతో సంభాషించారు. చౌకధరల దుకాణాలు సమర్థవంతంగా పనిచేయాలని, లబ్ధిదారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ జరగాలన్నారు. లబ్ధిదారులు లేవనెత్తిన సమస్యలు ఏమైనా లేదా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చౌకధరల దుకాణాల పనితీరును పర్యవేక్షించడం, పీడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడడం కోసం నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నిత్యానంద్, డిఎం సివిల్ సప్లై జగదీష్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఆర్ఏ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన కౌడిపల్లి మండల్లో కుట్టాల విలేజ్ ప్లస్ వెల్మకన్న విలేజ్లో ఎఫ్పి షాప్ విజిట్ చేయడం జరిగింది. మనకి 2 షాప్స్లో ఎంత స్టాక్ ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత కొత్త స్టాక్ రావాల్సిన ఉంది, అది రివ్యూ చేయడం జరిగింది. సో కుట్టాలలో మనకి ఇప్పుడు కూడా రావాల్సిన ఉంది, కానీ వెల్మకన్నలో ఆల్రెడీ స్టాక్ వచ్చింది ఒక నెలకి. సో ఇక్కడ ఉన్న డీలర్ మనకి ఇన్ఛార్జ్ ఉన్నారు. సో 3 days కరికి ఆయన బెనిఫిషరీస్కి ఇస్తున్నారు. సో స్టాక్ కనుక మనకి ఇబ్బంది లేదు. కొన్ని ఐటమ్స్ చెక్ చేయమని చెప్పినాం మన DCSO గారికి. సో దట్ ఆ రిపోర్టింగ్ కరెక్ట్గా ఉంటే మనకి కూడా ఐడియా ఉంటుంది ఏ షాప్లో డైలీ ఎంత ఇస్తున్నారు అండ్ నెలకి ఎంత ఇస్తున్నారు, టైం పరంగా వాళ్ళే ఇవ్వగలుగుతారా లేదా, ఏదైనా ఇష్యూ ఉంటే వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మన తరఫు నుంచి కూడా మొత్తం సిద్ధంగా ఉంటాం మేము. థ్యాంక్ యూ.